దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం నుంచి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. దావీదు కుమారుడును ఇజ్రాయెల్ రాజైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివి వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనును. వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పబోదున త్రోసివేగము. అవి నీ తలకి సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమున్నాయండును. నా కుమారుడా, పాపం నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మన ప్రాణం తీటకై పొంచి ఉందము. నీ దోషి అని ఒకటి పట్టుకొట్టక దాగి ఉందము. పాతాళము మనుష్యులను మింగివేనట్లు అని జీవంతోనే మృంగివేదము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేద రమ్మని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము. నీవు మాతో పాలువాడివై ఉండుము, మనందరికీ సంచి ఒకటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకని నీ పాదం వెనుకకి తీసుకొనుము. కీడు చేటికి వారు పరుగులెత్తును, నరహత్య చేటికి వారు త్వరపడుచుందరు. పక్షి చుట్టుచుండగా వలవేటి వ్యర్థము, వారు స్వనాశమునికి పొంచి ఉందరు. తమను తామే పట్టుగొట్టకై దాగి ఉందరు. ఆశాపాతకులందరికీ అటుదే, దానిని స్వీకరించి వారి ప్రాణం అది తీయును. జ్ఞానం వీధుల్లో కేకలు వేయుచున్నది, సొంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములో ప్రకటించుచున్నది. పురద్వారముల్లోను పట్టణముల్లోను జ్ఞానం ప్రచురించు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగలుగుతారు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేర్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం సహించుకుందరు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వెనుకపోతుని, నా చేయి చాపగా ఎవరನ್ನು లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసితిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసితిరి. నా చేయి చాపగా ఎవరನ್ನು లక్ష్య పెట్టకపోయేది. నేను గద్దింపగా లోపడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వదును, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకు తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడును, మీకు కష్టంను దుఃఖంను ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టేది కానీ నేను ప్రత్యుత్తరం మీకుందను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానం వారికి అసహ్యమైంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఇష్టం లేకపోయిన. నా ఆలోచన వినలేకపోయిన. నా గద్దెపని వారు కేవలం తృణీకరించడి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినది మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించిన వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా నుండును. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞాన్ని యొద్ద దాచుకుని నీ ఎడల జ్ఞానం నాకు నిశ్చయోగి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగేటిదో నీవు గ్రహించదు. దేవునికి వచ్చిన విజ్ఞానం నీకు లభించిన. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చిన. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయం తప్పివ్వకుండా ఆయన కనిపెట్టిన. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయమును యథార్థతను ప్రతి సన్మార్గంలో నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయంలో చచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును, తెలివి నీకు కావలికైనా అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించున. అట్టివారు చీకటి త్రోవలో నడవవాలని యథార్థ మార్గంలో విడిచిపెట్టెదరు. కీడు చేయ ఉద్దేశించెదరు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లాసించెదరు. వారు నడుచుకున్న త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనలు. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలం ప్రేమించినది, తన దేవుని నిబంధన మార్చినది. దాని ఇల్లు మృత్యుని యొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరనూ తిరిగి రారు. జీవ మార్గంలో వారికి దక్కవు. నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తన అనుసరించదువు. జ్ఞానం లేని వారు నీతిమంతుల ప్రవర్తన అనుసరించదు. యథార్థవంతులు దేశమందు నివసించదురు. లోపం లేని వారు దానిలో నిలిచి ఉందురు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు. నా కుమారుడు, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుమ. దీర్ఘాయువును సుఖజీవంతో గడిచి సంవత్సరమున శాంతి నీకు దయచేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము. వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమున పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడమని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయడు. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు
నేను జ్ఞానిని కదా నేను అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడునార్థం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్యవయో కలుగును. నీ రాబడి యంత్రంలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును. నీ గానుగాల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. నా కుమారుడు, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభానందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గంలో రమ్య మార్గంలో, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించేవారు కది జీవ వృక్షము, దానిని అవలంబించేవారు కది జీవ వృక్షము. దానిని అవలంబించేవారు జీవవృక్షములు. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విషయాలను స్థిరపరచును. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానంలో వివేచనను భద్రం చేసుకొనుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను, నీ బెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీవు నడుచు మార్గమును సరళం చేయును, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టెలదు. నీవు పండుకున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదువు. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యం నీ యొద్దనుండగా రేపు ఇచ్చునని నీ పొరుగువాని తనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. నీకు హాని చేయవానితో నీ నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారం చేయవాని చూచి మత్సరపడకము. వాడు చేయక్రియలను ఏమాత్రమును చేయగొరవద్దు. కుటిలవర్తను యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసస్థలమున ఆయన ఆశీర్వదించును, అపహాసకులను ఆయన అపహసించును. దీనిని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, భక్తిహీనులు అవమానభరితులగుదురు. కుమారులారా, నా ఉపదేశం వినుడి, మీరు వివేకం నొందినట్టు కుమారులారా నేను మీకు వినుడి, మీరు వివేకం నందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధన త్రోసివేయుడి. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడినైనా ఒక కుమారుడినై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను, నీ హృదయము పట్టుదలతో నా మాటను పట్టుకొని నిమ్ము. నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానం సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము. నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానం సంపాదించుకున్నడే జ్ఞానం నాకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతే బుద్ధి సంపాదించుకునము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించిన మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు. జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెలదు. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల మార్గమున చేరకము, భక్తిహీనుల మార్గమున నడవకము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. దాని అందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటి వారి పడదొరైనది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు పూజింతురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లును, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢ అంధకారమేమో, తాము దేని మీద పడినది వారికి తెలియదు. నా కుమారుడా ఆలకించుడి, నా వాక్యములకు చెవియొగ్గుడి. నా వాక్యములకు నీ చెవియొగ్గుడి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము. మూర్ఖపు మాటలు నోటికి రానీకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పల్ని ముందర సూటిగాను చూడవలను. నీవు నడుచు మార్గంను సరళం చేయను, అప్పుడు నీ మార్గంలో నీవు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. నా కుమారుడ, నా జ్ఞానోపదేశం వినుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము.
అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలియని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటెను నులిపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పడినంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును కలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గం ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. నా కుమారులారా ఆలకించుడి. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జార స్త్రీయుడు చాయకపోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకును. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళిన ఎడల పరులకు నీ ఎవరి బలమును, క్రూరులకు నీ జీవిత కాలము చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం అన్యులు ఎల్లు చేరును. తుదుకొని మాంసంలో నీ శరీరంను క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దెంపు నెట్లు తృణీకరించును. నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య రెండను ప్రతి విధమైన దోష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమైన నీవు చెప్పుకొనొచ్చు మూలుగుచున్నదువు. నీ సొంత గుండెలోని నీళ్లు పానము చేయము. నీ సొంత బావిలో ఉప్పు జలము ద్రాగము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగున. వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఊట దీవెనందున నీ యవన కాలపు భార్య ఎందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ము వల్ల నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివైందుము. నా కుమారుడా, జార స్త్రీ అందు నీవేళ బద్ధుడివైందువు. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకుందువు. నరుని మార్గంలో యెహోవా ఎరుగున. దుష్టుని దోషములు అనే చిక్కులు పెట్టును. వాడు తన పాప పాశము వలనే బంధింపబడను. నరుని మార్గంలో యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు అనే చిక్కులు పెట్టును. వాడు తన పాప పాశము వలన బంధింపబడను. శిక్ష లేక అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడే వాడు త్రోవ తప్పిపోవును. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడింది ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడుతుంది. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతం చేయము. ఇలాగూ చేసి తప్పించుకొనము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్నురెప్పలకు కునుకుపాటైనను రానీకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యం కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదువు. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. ఐదో దారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడును, పనికిమాలిన వాడును దుష్టుడనే ఉన్నాడు. వాడి కన్ను గీటుచు, కాళ్ళతో సాగ చేయను, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయం అతిమూర్ఖ స్వభావము కలది. వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వనమదికి హఠాత్తుగా వచ్చిన వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడను. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరాపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తి పాదమును, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములు జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం ముందు ధరించుకొనుము. నీ మెడకు వాటిని కట్టుకొనుము. అది నీవు నడిచినప్పుడు నీ అడుగు, అది నీవు త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను నడిపించును. నీవు పండుకున్నప్పుడు నిన్ను కాపాడును. నీవు మేలు కన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ ఎంతకు పోకుండాను, పరస్త్రీ పలికి ఇచ్చుకప్ప మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమనందు నీ హృదయంలో ఆశపడము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకున్న నియమము. వేస సాంగత్యం చేయడానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణంలో వేటాడును. ఒకటి తన ఒడిలో అగ్ని నంచుకొని నీ ఎడల వాని వస్త్రములు కాలకుండానా, ఒకటి నిప్పుల మీద నడిచి నీ ఎడల వాని పాదములు కమ్మలకుండానా. తన పొరుగు వాణి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. దొంగ ఆకలుగుని ప్రాణ రక్షణ కొరకు దొంగలిని ఎడల ఎవరునూ వారిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను. తన ఇంటి ఆస్తి అంతయో అప్పగింపవలను. జాగ్రత్తలు జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశమును కోరువాడే. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టు. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టి రోషపు మహారౌద్రము కలది. ప్రతీకారం చేయకాలముందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానంలో నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. నా కుమారుడా, నా మాట నీ మనస్సు నుంచుకొని ఎడల, నా ఆజ్ఞను నీ యొద్ద దాచుకొని ఎడల, నా ఆజ్ఞను నీవు మనస్సు నుంచుకొని ఎడల, నీ కనుపాప వలన ఉపదేశం అంగీకరించిన ఎడల నీవు బ్రతకదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమున పలక మీద వాటిని రాసుకొనుము.
నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోనము. జ్ఞానంతో నీవు నాకు అక్కవ, నీవు తెలివితో నీవు నాకు చెలికత్తవ నీవు చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చుకొమరుడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా, జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడిచివాడు ఒకడు నాకు కనబడెను. సంధ్య వేళ ప్రొద్దు కృంగిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సంధ్య దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. అంతటా వేషం వేసుకుని కపటం గల స్త్రీ ఒకతే వాని ఎదురుకొని వచ్చినది. అది బొబ్బలు కట్టినది, స్వేచ్ఛగా తిరిగినది. దాని పదములు దాని ఇంట నిల్వవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులను అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గువాళ్ళ ముఖము పెట్టుకొని ఇట్లనెను, నేను సమాధాన బలులను అర్పింపవలసి ఉంటుంది, నేడు నా మృక్కు బలను చెల్లించినాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలని రాగా, నిన్ను ఎదుర్కొనవలని బయలుదేరగా నీవే కనబడుతుంది. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపుదేన తృప్తి నొందెదము రమ్ము. పరస్పర మొహం చేత చాలా సంతుష్టి నొందెదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని చెప్పాను. అది తన అధికమైన లాలల మాటల చేత వాణ్ణి లోపరుచుకొనెను. అది తన ఇచ్చుకపు మాటల చేత వాణ్ణి ఇచ్చుకొని పోయాను. వెంటనే పశువు వదకపోవునట్లను, పరలో చేజిక్కిన వాడి సంఖ్యలలోనికి పోవునట్లను, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లను వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. నా కుమారుడా ఆలకించుడి, నా కుమారుడా చెవియొగ్గుడి, జారస్త్రీయుండు ఛాయకపోక నీ మనసు. నా కుమారుడా చెవియొగ్గుడి, నా నోటి మాటను ఆలకింపుము, నా నోటి మాటను ఆలకించుడి. నేను జారస్త్రీ ఉండి చాయకపోక నీ మనస్సును దానికి దూరం, జారస్త్రీ ఉండి చాయకపోక నీ మనస్సును దానికి దూరముగా తొలగించుకొనుము. అది జారస్త్రీ ఉండు మార్గమున పోక, జారస్త్రీ ఉండు త్రోవను వెళ్ళక నీ మనస్సును దానికి దూరంగా చేసుకొనుము. దారి తప్పి అది నడిచి త్రోవలోనికి వెళ్ళకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలులోను అది నిల్చుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనల యొద్దను నిల్వబడి అది ఇలాగో గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానం ఎట్టిదైనదని తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడండి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వం నా పెదవులకు అసహ్యములు, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి. దుష్టత్వం నా పెదవులకు అసహ్యములు, నా నోటి మాటలన్నీ నీతి కలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను, తెలివినందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెంటికి ఆశపడక ఉపదేశం అంగీకరించుడి. మేలిమి బంగారం నాశింపక తెలివినందుడి. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల శుద్ధులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను, చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకుంటా నా చేత నగ్గును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయో లెస్సైన జ్ఞానం నెచ్చుటయో నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేదురు. నా వలన లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ నా వలన లోకంలోని అధిపతులను న్యాయమును బట్టి ప్రభుత్వం చేయుదురు. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతయు స్థిరమైన నీతియు కలిమి స్థిరమైన నీతియు కలిమియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు సంపాదించుట కంటే, అపరంజి సంపాదించుట కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందు, న్యాయ మార్గముల యందు నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. తన పూర్వకాలమందు సృష్టి ఆరంభంలో
పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతి సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలంలో నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరని ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. అనుదినము సంతోషించుచు ఆయన సన్నిధిని అనుదినము ఆనందించుచు ఆయన సన్నిధిని నిత్యము ఆనందించుచు నుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా ఉపదేశం అంగీకరించేవారు ధన్యులు, నా మార్గం అనుసరించేవారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. నన్ను కనుగొనని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును స్నేహితురు. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచినది. అది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణ మందుల మెట్టెల మీద అది నిలిచి, జ్ఞానం లేని వాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంలో భుజించుడి. నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానం లేని వారే ఉండక బ్రతుకుడి. తెలివి కలిగజేయ మార్గంలో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనుని గద్దించిన ఎడల భక్తిహీనుల్ని గద్దించకము. అపహాసకునికి బుద్ధి చెప్పవాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులకు బుద్ధి చెప్పవాడు తనకే అవమానం తెచ్చుకొనును. అపహాసకునికి గద్దింపకము. గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. నీతి గలవానికి గద్దించుము. గద్దించిన ఎడల వాడు నిన్ను ప్రేమించును. నీతి గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును. నీతి గలవానికి ఉపదేశం చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించే సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానం నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దాన్ని నీవే భరింపవలను. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కామకరాలు, దానికేమీ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధిలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిన పోవారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని పిలిచిను. జ్ఞానం లేనివాడు వచ్చుట చూచి దొంగలించిన నీళ్లు తీపి చాటన తిన్న భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటి మార్గంకు వెళ్ళివారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునో తెలియలేదు. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలుగొననీయుడు. భక్తిహీనుని ఆశ భంగమైపోవును. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవారు ఐశ్వర్యం చేపట్టెదరు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును.
బలాత్కారము భక్తిహీనుల నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తులు ఉపదేశమును అంగీకరించును. పనికిమాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును. కనసాయిగా చేయవాడు వ్యధ పుట్టించును. పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతుల నోరు జీవపు ఊట. భక్తిహీనులు బలాత్కారమును మరుగు చేయుదురు. పగ కలహంను రేపును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుల పెదవుల యందు జ్ఞానం కలబడును. భక్తిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు. మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనుల ధనము వారికి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని పెదవులు ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుల నోరు ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చెడు పనులు చేట భక్తిహీనునికి ఆటగానున్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును. నీతిమంతుని ఆశించినది వానికి దొరుకును. సుడిగాలి విచ్చగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడముల వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయున కారణము. భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. పాపము చేయవారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకుము. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. దొంగ త్రాసు యెహోవాకు హేయము. సరైన గుండు ఆయనకి ఇష్టము. అహంకారం వెంబడి అవమానం వచ్చిన. వినయం గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుని నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దుర్వాస వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు నశించినప్పుడు వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతులు బాధల నుండి విడిపింపబడను. భక్తిహీనుడు బాధల పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణములకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణములకు కీర్తి కలుగును. భక్తిహీనులు మాటలు దానిని బోర్లద్రోయును. తన పొరుగువాన్ని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. వివేకి అయినవాడు మౌనముగా నుండును. కొండగాడే తిరుగులాడువాడు పరలగుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటి వాని కొరకు పూట పడినవాడు చెడిపోవును. పూటపడ నొప్పని వాడు నిర్భయముగా నుండును. నెనరగల స్త్రీ ఘనత నందును. బలిష్ఠుల ఐశ్వర్యం చేపట్టదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుల సంపాదన వారిని మోసం చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.
నీతిమంతుల సంతానం విడిపింపబడను. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యం కలవారు పుష్టి నందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధనమును బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరువాడు కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనము నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వల్ల వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టివాడు గాలిని స్వతంత్రించుకొనును. మూర్ఖులు జ్ఞానహృదయాలకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చి ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపంలో మరి నిత్యంగా ప్రతిఫలము పొందుదురు కదా. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానంలో ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు హుల్లు. నీతిమంతుల తలపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయపొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడే లేకపోదురు, నీతిమంతుని ఇల్లు కదలదు. ఒక్కొక్క మనుషుడు తన వివేకం కొలది పొగడబడును, కుటిల చిత్తునుడు తృణీకరింపబడను. ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకునే వాడి కంటే దాసుడి గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణంను దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారం సమృద్ధిగా నుండును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించెదరు, దోపుడు సొమ్మును అపేక్షించెదరు. నీతివంతుల వేరు చిగుర్చును, పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి. నీతిమంతులు ఆపదను తప్పించుకొందురు. సత్యవాద ప్రియుడు నీతిగల ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవారు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కుటసాక్షి మోసపు మాటలు పలుకును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును, కీడు కల్పించేవారి హృదయంలో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పవారు సంతోషపడదలగుదురు. నీతిమంతునికి ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులు. వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వం వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పని చేయవలసి వచ్చును. నీతిమంతులు తన పొరుగు వారికి దారి చూపించును, భక్తిహీనుల ప్రవర్తన వారి దారి తప్పించును. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట వారిని సంతోషపెట్టును. నీతిమంతులు ఇతరులకు దారి చూపించును, భక్తిహీనుల ప్రవర్తన వారి దారి తప్పించును. సోమారి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపనకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకొనివాడు తనను కాపాడుకొను, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడిన గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధగలవారు పుష్టినందుదురు. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపలను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనొచ్చు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనొచ్చు బహుధనము గలవారు కలరు. ఒకరి ప్రాణమునకు వాని ఐశ్వర్యం ప్రాయశ్చిత్తం చేయును. నీతిమంతుని వెలుగు తేజరిలను, భక్తిహీనుల దీపము ఆరిపోవును. అహంకారం వల్ల కోపం వలన జగడము పుట్టును.
గర్వం వలన జగడము పుట్టును, ఆలోచన వినవానికి జ్ఞానము కలుగును, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తి వృద్ధి చేసుకొనును, కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము, ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షనందును, అగ్ని విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల నాలుక జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపింపబడును. సుబుద్ధి దయను సంపాదించుము, విశ్వాసఘాతకుల మార్గము కష్టము, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. బుద్ధి లేకపోవట బుద్ధిహీనులు మూఢత్వం వెల్లడి చేదురు. దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించి వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మంచివాడు తన పిల్లల కీడు పాపులను తరుమును. నీతిమంతులు ఇచ్చు ఫలము నీతిమంతునికి మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయం వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి వచ్చును. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనములు. అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిల్లోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు ఈ క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.